హాయ్ గైస్, ధనుష్ రాయన్ మూవీ ఇప్పుడే చూసిన. మాసుకు మాత్రం ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. ఫస్ట్ 2-3 సీన్ల గురించి చెప్తా. క్లినిక్లో తన అన్నను కాపాడుకోనికే సిస్టర్ ఫైట్ ఉంటుంది కదా హాస్పిటల్లో. సినిమా చూసి బయటకు వస్తుంటే అదే ఫైట్ మైండ్ల నుంచి ఆంగ్ చేస్తూనే ఉంటుంది. అంత డిఫరెంట్గా ఫీటరేను అంత బ్రహ్మాండంగా కంపోజ్ చేశాడు. ఆ ఫైట్ మాత్రం సినిమాకు హైలైట్. సిస్టరే నిజంగా హీరోన్ అన్న రేంజ్లో అమ్మాయి మాత్రం బెస్ట్ ఫీచర్ ఉంటుంది. గొప్పగా అనిపిస్తుంది. సినిమా మొత్తం హైలైట్ ఫైటు. క్లైమాక్స్లో వచ్చే ఫైట్ మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకు హైలైట్. కథా పాయింట్, 3 బ్రదర్స్ ఒక సిస్టరు, వాళ్ళ సెంటిమెంటు, విలన్లతో కలిసి తన బ్రదర్సే తన అన్నను ఎలా చంపాలనుకుంటారు, ఫైనల్గా ఆ సిస్టర్ ఏం చేసింది, బ్రదర్ ఏం చేశాడో, ఇద్దరు అన్నదమ్ములను ఏం చేశారన్నది టోటల్ కథా పాయింట్. చాలా డిఫరెంట్ అనిపించింది. స్టోరీ మాత్రం, ఫోటోగ్రఫీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఇక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫైట్ ఎలివేషన్ ఒక రేంజ్లో అనిపించింది. మరీ ముఖ్యంగా ఒక్కసారి రాయన్గా మారినప్పుడు ధనుష్ ఇంటర్వెల్కి ముందు ఒక ఫైట్ వస్తుంది. తన బ్రదర్స్ను ఒక్కసారి ఎమ్మడేసుకొని వెళ్ళే ఫైట్ మాత్రం ది బెస్ట్. గూస్ బంప్స్ వస్తాయి. హైలైట్ ఫైట్ 3-4 ఉన్నాయి. కంపోజ్ చేసిన పీటర్ రేన్ అయితే ది బెస్ట్ అనిపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో కామెడీ లేదు, సెంటిమెంటు కొంతవరకు ఉంది. మాస్ను ఆకట్టుకునే ఫైటు, ఆ బ్రదర్ సిస్టర్ సెంటిమెంటు, మరి ముఖ్యంగా పెళ్లి సీన్స్లో మాత్రం ఆ సిస్టర్ తెల్లారితే మ్యారేజ్ తర్వాత అదే నైట్ అమ్మాయిని రేప్ చేసేటప్పుడు కానీ తన చెల్లెల్ని ఎలాగైనా కాపాడుకోవాలి ధనుష్ అక్కడ చూపెట్టే పర్ఫార్మెన్స్ సినిమాకి ది బెస్ట్ అనిపించింది. ప్రతి ఒక్కటి ధనుష్లో మనం ఇంతకుముందు ఒక యాక్టింగ్ అసురం చూసినప్పుడు మాస్ యాక్టింగ్, విపరీతమైన మాస్ పొటెన్షియాలిటీ ఉందనుకుంటాం. కానీ తనలోని ఒక మాస్ డైరెక్టర్ కూడా ఉన్నాడు అని నిరూపించింది ఈ సినిమా ద్వారా. కథ ఆయనదే, రచన ఆయనదే, డైరెక్షన్ ఆయనదే, ప్రతి ఒక్కటి బ్రహ్మాండంగా అనిపించింది. సినిమా కామెడీని ఎక్స్పెక్ట్ చేసి తర్వాత సెంటిమెంట్ ఎక్స్పెక్ట్ చేసి వస్తే డిసప్పాయింట్ చేస్తుంది. కానీ మాస్ను విపరీతంగా ఫైట్లను ఇష్టపడేటోళ్ళకి మాత్రం ది బెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. 100% ఎంజాయ్ చేస్తారు. నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఏఆర్ రెహమాన్ కొన్ని మ్యూజిక్ సీన్స్ అయితే ఫైట్లకు ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు. సూపర్గా ఉంది. ప్రతి ఒక్క సీన్స్ కొన్ని అయితే గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే